ఒక విద్యార్థి కళాశాలలో డిగ్రీలో ప్రప్రథముడుగా ఆ కళాశాలకే కాకుండా యూనివర్సిటీ పరిధిలో ఉత్తీర్ణత సాధించినప్పుడు ఆ కళాశాల ప్రిన్సిపాల్ చార్లెస్ వాటర్స్ ఆ విద్యార్థిని ఎంతో అభినందిస్తూ ఒక డిక్షనరీని బహుమతిగా అందించడం జరిగింది. తర్వాత ఆ ప్రిన్సిపాల్ రిటైర్డ్ అయ్యి తన సొంత దేశం ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళారు. కానీ తను చనిపోయే ముందు తన కోరికగా తన షర్టుకు ఉన్నటువంటి బంగారు బటన్స్ ఇండియాలో ఉన్నటువంటి శిష్యుడికి అందచేయాలని కోరగా ఆ కోరిక నెరవేర్చడానికి వారి సతీమణి ఇండియాకు వెతుక్కుంటూ వచ్చి ఆ బటన్స్ను ఆ శిష్యుడికి అందజేయడం జరిగింది. అలాంటి గురువుల అభిమానం సంపాదించుకున్నటువంటి శిష్యుడు. అలాగే ఒరిస్సా రాష్ట్రంలోని మహానదికి వరదలు తీవ్రతంగా వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి జాతిపిత మహాత్మా గాంధీకి దేశంలో మొదట గుర్తొచ్చినటువంటి పేరు. మరి బీహార్ రాష్ట్రంలోని గంగా నదిపై మకామో బ్రిడ్జి నిర్మించాలన్నప్పుడు సమస్య ఎదురైనప్పుడు నాటి దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు దేశంలో గుర్తొచ్చినటువంటి మొదటి పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. 90 ఏళ్ల వయో వృద్ధాప్యంలో కూడా చెప్పిన మాటను జవదాటకుండా విజయవంతంగా తన విధులను నిర్వర్తించారు. అలాగే ఆనకట్టలు దెబ్బతినకుండా వరదలు వచ్చినప్పుడు నీరు ఎక్కువగా ఆనకట్టలో నిల్వ ఉండేలా ఆటోమేటిక్ గేట్ల సిస్టాన్ని రూపొందించి అమలు చేసినప్పుడు వాటికి పేటెంట్ హక్కులు పొందితే కనుక ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా అని చాలామంది సలహాలు ఇస్తే వాటిని తిరస్కరించి నా విధిని నేను నిర్వర్తించానని చాటి చెప్పి దేశభక్తిని చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. తన తుది శ్వాస వరకు దేశ అభివృద్ధికి కీలక పాత్ర వహించారు. భారతరత్నగా గౌరవింపబడిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాల గురించి సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన ప్రసిద్ధి చెందిన గొప్ప ఇంజనీరు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. వీరి పూర్వీకులు ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని చిక్బల్లాపూర్ తాలూకాలోని ముద్దనహల్లి గ్రామంలో స్థిరపడ్డారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య శ్రీనివాస శాస్త్రి వెంకట లక్ష్మమ్మ దంపతులకు 1860 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. ముద్దనహల్లిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించిన ఇల్లు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన 12 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించారు. ఇక్కడి వీధి లైట్ల కిందనే చదువుకున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రాథమికోన్నత విద్యాభ్యాసాన్ని చిక్బల్లాపూర్లో విద్యను అభ్యసించారు. విశ్వేశ్వరయ్య క్రమశిక్షణ,
శ్రమించే గుణం, వినయ విధేయతలను చూసి ఉపాధ్యాయులు నాదముని నాయుడు, కృష్ణగిరి రాఘవేంద్రరావు గారు ఎంతో ప్రోత్సహించేవారు. తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా హైస్కూల్ విద్యను కొనసాగించలేని స్థితిలో తన మేనమామైనటువంటి బెంగళూరులో నివాసం ఉండే రామయ్య చేరదీశారు. 1876లో బెంగళూరులోని వెస్లియన్ మిషన్ హైస్కూల్లోనూ, తర్వాత సెంట్రల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారు. తన మేనమామ గారి ఇంట్లో భోజనానికి వసతికి ఇబ్బంది లేదు. కానీ పుస్తకాలు ఫీజుల కొరకై మైసూరు సంస్థానంలో మంత్రిగా ఉండిన ముద్దయ్య పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. మెట్రికులేషన్ ఎస్ఎస్ఏ పరీక్ష ఫీజుకై బెంగళూరు నుండి 70 కిలోమీటర్లు ఒంటరిగానే నడిచి ఇల్లు చేరారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి అవసరమైన డబ్బు తల్లి దగ్గర కూడా లేకపోవడంతో చివరికి తల్లి పెద్ద రాగి హుండాను కుదవపెట్టి 12 రూపాయలు సమకూర్చడంతో చివరి నిమిషంలో మెట్రికులేషన్ పరీక్ష ఫీజును కట్టగలిగారు. మెట్రికులేషన్ పరీక్ష ఫలితాల్లో ప్రప్రథముడుగా ఉత్తీర్ణత సాధించారు. బెంగళూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సెంట్రల్ కాలేజీలోనే బిఏలో చేరి ప్రప్రథమంగా ఉత్తీర్ణత సాధించడంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ చార్లెస్ వాటర్స్ ఎంతో అభినందిస్తూ తన వెబ్స్టార్ డిక్షనరీని కానుకగా అందించారు. చివరి వరకు మొచ్చుగుండం విశ్వేశ్వరయ్య ఆ డిక్షనరీని దాచుకున్నారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి బెంగళూరులో కళాశాల లేకపోవడంతో మైసూరు సంస్థాన దివాన్ రంగాచార్యులను కలిసి అభ్యర్థించడంతో విద్యార్థి వేతనంతో పూణేలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి తగిన ఆర్థిక సహాయాన్ని అందించారు. పూణేలో ఉన్నప్పుడే ఉపాధ్యాయులు రామచంద్ర శాస్త్రి కుమార్తెతో వివాహం జరిగినప్పటికీ తొలి కాన్పులోనే తల్లి బిడ్డ మరణించడంతో చివరికి పిల్లలు లేకుండానే జీవితాన్ని గడపాల్సి వచ్చింది. పూణేలో ఇంజనీరింగ్ పూర్తి కాగానే 1884లో బాంబేలోని ప్రజా పన్నుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరారు. 1888లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి పొందారు. 1895లో సుక్కూరు బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసి గవర్నర్చే ప్రశంసలు అందుకున్నారు. 1898లో జపాన్ దేశంలో పర్యటించారు. 1899లో పూణే నగర జల విభాగం ఇంజనీర్గా బ్లాక్ సిస్టమ్ను నిర్మించడంతో పాటు పూణే వాటర్ స్కీమ్ పథకాన్ని 1901లో అమలు చేశారు. నీటి ప్రవాహానికి తగినట్లుగానే ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేసే ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించారు. 1903లో మొదటిసారిగా దీనిని పూణే దగ్గర కడక్ వాస్లా, గ్వాలియర్ వద్ద ఆల్తీగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజసాగర్ ఆనకట్టకు దీనిని వాడారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. 1906-1907 మధ్యకాలంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా యమన్ దేశంలోని ఆడెన్ నగరానికి వెళ్లి అక్కడి నీటిపారుదల వ్యవస్థను, మురికి కాలువల వ్యవస్థను విజయవంతం చేశారు. 1907లో సూపరింటెండింగ్ ఇంజనీర్గా పదోన్నతి పొందారు. 1909 ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు హైదరాబాద్ నగర స్పెషల్ కన్సల్టింగ్ ఇంజనీర్గా హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. తెలుగు ప్రజల్లో గొప్ప పేరు సాధించారు. 1909-1912 మధ్యకాలంలో మైసూరు సంస్థాన చీఫ్ ఇంజనీర్గా, 1912 డిసెంబర్ నుండి 1918 వరకు మైసూరు సంస్థాన దివానుగా పనిచేశారు. సంస్థాన దివానుగా విద్య, నీటిపారుదల పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మైసూరు మహారాజా కళాశాలతో పాటు మైసూరు యూనివర్సిటీ, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, అగ్రికల్చర్ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేశారు. మైసూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, సెంచరీ క్లబ్ ఏర్పాటులోనూ, సోప్ ఫ్యాక్టరీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు ఏర్పాటులోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. మైసూరుకు 19 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదిపై కృష్ణరాజసాగర్ నిర్మాణాన్ని పూర్తిగా మోచుగొండ విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలోనే ప్రారంభించి పూర్తి చేశారు. సిమెంట్ దిగుమతి కొరకు ఎన్నో అవరోధాలు ఎదురైనప్పుడు సున్నము, ఇటుక పొడి మరియు ఇసుక నిర్ణీత పాలల్లో కలిపి సుక్రీ కాంక్రీట్తో తయారు చేసి ఆనకట్టను పూర్తి చేశారు. నాటికి ఆసియా ఖండంలోనే పెద్ద ఆనకట్ట ఇది.
నిర్మాణం, ఆనకట్ట కిందుండే బృందావన గార్డెన్స్ మోచగొండ విశ్వేశ్వరయ్య నైపుణ్యానికి ప్రతీక. అందుకే కాబోలు అమెరికన్ శాస్త్రవేత్త భారతదేశ నదులు అనే గ్రంథంలో ఋతుపవనాలను బంధించిన మహనీయుడిగా విశ్వేశ్వరయ్యను పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం నిర్మాణానికి కారకులయ్యారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ కీలక పాత్ర పోషించారు. తిరుమల ఘాట్ రోడ్డు ఏర్పాటులోనూ సహకారం అందించారు. మహాత్మాగాంధీ కోరికపై ఒరిస్సాలోని మహానది వరద నివారణకు సూచనలు ఇచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ మోచగొండ విశ్వేశ్వరయ్య ప్రతిభను గుర్తించి ఎంతో ప్రశంసించేవారు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ వారి ప్రతిభను ఎంతో మెచ్చుకునేవారు, గౌరవించేవారు. 1945 బీహార్ రాష్ట్రంలోని మొకెమ వద్ద గంగా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి జవహర్లాల్ నెహ్రూ కోరికపై 90 ఏండ్ల వయసులోనూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. వారి సూచనలు యథాతథంగా ఆమోదించి నిర్మాణాన్ని పూర్తి చేశారు. మోచగొండ విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం పలు పురస్కారాలు అందించినప్పటికీ స్వతంత్ర భారతావనిలో 1955లో దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నతో వారిని దేశం గౌరవించింది. 1961లో శతజయంతి ఉత్సవం జరుపుకున్న మోచగొండ విశ్వేశ్వరయ్య 102 ఏండ్ల వయసులో 1962 ఏప్రిల్ 14వ తారీఖు ఉదయం 6:15 ఈ లోకం విడిచి వెళ్లారు. ఉద్యోగిగా ఒక గ్రామంలో రాత్రి బస చేసినప్పుడు 2 క్యాండిల్స్తో పని పూర్తి చేశాక మరో బ్యాగ్లోని 2 క్యాండిల్స్తో పని ప్రారంభించారు. దీన్ని గమనించిన ఒక వ్యక్తి అడగగా ప్రభుత్వ ధనాన్ని వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకోరాదని చెప్పడం జరిగింది. ప్రభుత్వ విధి నిర్వహణలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా పనిచేసినటువంటి నిజాయితీ పరులు. మైసూరు నుండి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అదే బోగిలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు మోచగొండ విశ్వేశ్వరయ్య ఆకారాన్ని తలపాగాను చూసి ఎగతాళి చేశారు. కొద్దిసేపటి తర్వాత రైలు శబ్దంలో తేడా ఉన్నదని గమనించి చైన్ లాగి ఆపేశారు. రైలు ఆపినందుకు బ్రిటిష్ వారు కోపగించుకోగా రైలు ప్రమాదానికి గురవుతుందని వెళ్లి చూడండి అనగా 400 మీటర్లలో బోట్లు విడిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోవడం. శబ్దాన్ని బట్టే ప్రమాదాన్ని గ్రహించే గొప్ప మేధావి. విశ్వేశ్వరయ్య నేషనల్ మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలోనే ముదినేహల్లిలోని ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దారు. విశ్వేశ్వరయ్య జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు, ప్రతిభకు గుర్తుగా అనేక సంస్థలకు వారి పేరును పెట్టారు. నేను తుప్పు పట్టి చచ్చేదానికి బదులు మండుతూ చావాలనుకుంటున్నాను అని చెప్పేవారు, నిరంతరం శ్రమించేవారు. విద్యయే సమస్త ఆర్థిక రుగ్మతలకు చికిత్స అని నమ్మేవారు. భారత పునర్నిర్మాణం, భారత ఆర్థిక ప్రణాళికలు, పారిశ్రామిక వృద్ధి ద్వారా ప్రగతి, దేశ నిర్మాణం, గ్రామీణ పారిశ్రామీకరణ వంటి అనేకమైన రచనలు కూడా చేశారు. ఒక ఇంజనీరు విజయానికి వృత్తి పట్ల సంపూర్ణ జ్ఞానం 25%, మిగిలిన 75% వంతు సృజనాత్మకత కలిగి స్వాలంబనతో, స్వశక్తితో నిర్దిష్ట లక్ష్యాలను సమిష్టి కృషితో సాధించే గుణం కలిగి ఉంటే ఇంజనీరుగా విజయం సాధించగలరని నిరూపించారు భారతరత్న మోచగొండం విశ్వేశ్వరయ్య. బెంగళూరు మహానగరంలో మరణించినప్పటికీ తన కోరిక మేరకు తనకు జన్మనిచ్చిన ముద్దినహల్లిలో నిరాడంబరంగా అధికార లాంఛనాలతో ఇక్కడే అంత్యక్రియలు జరిపారు. విశ్వేశ్వరయ్య నేషనల్ మెమోరియల్ ట్రస్టు మరియు విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ పర్యవేక్షణలో ఈ ప్రాంతం ఉంటుంది.
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో మారుమూల పల్లెలో జన్మించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, దార్శనికతతో దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారు. కర్ణాటక పితామహులయ్యారు. భారత ముద్దుబిడ్డగా గౌరవింపబడినారు. తుది శ్వాస వరకు దేశం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎందరికో ఆదర్శనీయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు చూడడానికి కత్తి హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.